మిగిలిన విషయాల వైపు నేను వెళ్ళను అనుందే. అది శ్రద్ధ అంటే యాడికి ఇప్పుడు శాస్త్రం ఎక్కడికి వచ్చింది? నీళ్లు కైలోకి విడిచిపెట్టినాం, ఏమవుతాయి? ఫస్ట్లో నీళ్ళు ఎక్కడ పోతాయి? ఫస్ట్లో కైలోకి పోతాయి. మళ్ళీ కొంతసేపటికి ఏమవుతుంది? కై అంతా పారుతుంది. అవునా? ఫస్ట్లో ఎంటర్ అయినాయి. అలాగే ఫస్ట్ కర్మయోగంతో ఎంటర్ అవుతుంది. కర్మయోగంతో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? కై అంతా పారింది కదా, కై అంతా పారి కైలో నీళ్లు బాగా నిలిచిన తర్వాత ఇప్పుడు దానికి అడ్డు కట్టేసి వేరే కైకి కొడతాం. సేద్యం చేసింటే తెలుస్తుంది, ఎప్పుడన్నా మడి దగ్గరికి పోయింటే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మన జీవితంలో మొదట ఒక పాయింట్తో మొదలవుతుంది. ఏంది? భగవంతుని యొక్క తత్వం తెలుసుకునేది. ఆ తత్వంతో మొదలై ఏం కావాలి? మన జీవితంలో అంతా విస్తరించాలి. మన జీవితంలో విస్తరించడం అంటే పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేటంత వరకు మనం చేసే కార్యక్రమాలు అన్నింటిలోకి విస్తరించాలి. అది శ్రద్ధ. ఇప్పుడు సమాధానం. ఈ సమాధానం అనేటువంటిది ఎట్లాంటిదంటే, సమాధానము చెప్పుట అంటారు చూడండి. మీరు అట్లా సమాధానం, వేరేవాడైతే ప్రశ్న అడిగితే సమాధానం చెప్తాడే, అది కాదు, ఆ సమాధానం కాదు ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఏమయ్యా మీరు భగవద్గీతను పారాయణం చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీతకు వాల్యూ రావాలన్నా, భగవద్గీతకు వాల్యూ రాకుండా ఉండాలన్నా, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆశ్రమం ఉంది అని గుర్తించాలంటే ఎలా గుర్తిస్తారనుకుంటున్నారు? అసలు నేను ఇంకోటి చెప్తాను ఏంటంటే, ఆశ్రమం డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడేమన్నా బిల్డింగులు కట్టేస్తే డెవలప్మెంట్ అని అనుకుంటున్నారా? బిల్డింగులు కడితే డెవలప్మెంట్ కాదు బాబు. మనస్సు మారితే డెవలప్మెంట్. మనస్సులో మార్పు రావాలి. భగవంతుడు చెప్పింది ఇది, ఈ భగవంతుడు చెప్పిన దాన్ని నేను ఆచరిస్తున్నాను, అందువలన నేను ఇలా ఉంటున్నాను. మార్పు రావాలి. భగవంతుడు చెప్పిన ప్రకారంగా నేను ఉంటాను, ఏమైనా జరగనీ కాక అని ఉంటే అది ఇప్పుడు ఏమైనట్లు? అది డెవలప్మెంట్ అంటే అది. అంతేగాని ఇంకొక 10 బిల్డింగులు కట్టేసి ఇక్కడంతా ఇది చేసేసి దాన్ని ఇది చేసినంత అది డెవలప్మెంట్ అనేది కాదు. అది కూడా డెవలప్మెంటే, లోకంలో చూసేదానికి డెవలప్మెంట్. అది లోకంలో చూసేదానికి డెవలప్మెంట్ చేయడానికి కాదు ఉండేది ఆశ్రమం. మనస్సులు మార్చడానికి ఉండేది ఆశ్రమం. మనస్సులు మార్చాలంటే ఇప్పుడు వీటికి వచ్చినప్పుడు ఇప్పుడు వేరేవాడు మనల్ని చూస్తాడండి, చూస్తారా? చూడ్డా వీడేంద్ర వీడు ఇంతకు ముందు ఏదో చేస్తా ఉన్నాడు, ఇప్పుడేందు వీడు ఇలా ఉన్నాడే, ఎందుకు వీడు ఇలా ఉన్నాడు గమనిస్తాడు. మనం రోడ్డింటి పోతా అంటే మిమ్మల్ని పెద్దగా ఎవరు గమనించకపోవచ్చు. నేను పోతూ ఉంటే ఎందో ఈ వేషము ఇదంతా డిఫరెంట్గా ఉంది కదా మీకు నాకి, కాబట్టి నేను ఏదన్నా ఒక పని చేస్తే నన్ను వింతగా చూస్తారు, గమనిస్తారు. అదే మీరు చేస్తే మిమ్మల్ని కూడా గమనిస్తారు. మిమ్మల్ని గమనించే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు, నన్ను గమనించే వాళ్ళు నన్ను గమనిస్తారు. అవునా? అంటే గమనించే వాళ్ళు ఉన్నారు కదా, ఆ గమనించినప్పుడు వాళ్ళు ఎందుకు గమనిస్తున్నారు? వీడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని గమనిస్తారు కదా. మిమ్మల్ని తెలిసిన వాళ్ళు, మీ గురించి ఇంతకుముందు తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు వీడు ఇంతకుముందు ఒక రకంగా ఉండేవాడు, ఇప్పుడు ఇంకొక రకంగా కనిపిస్తున్నాడే, ఇంతకుముందు ర్యాష్గా మాట్లాడేవాడు, ఇప్పుడు ఏం జరగాలంటే జరుగుతుందిలే అనేట్లా కొద్దిగా తగ్గినాడు. ఇంతకు ముందున్నంత ఆ ర్యాష్ లేదు, ఇంతకు ముందున్నంత కావాలా ఏందేందో సంపాదించాలనుకునేవాడు అది లేదు.
ఏందో ఇప్పుడు దైవ కార్యక్రమం అంటాడు, అంత దైవం అంటాడు, దేవుని వలన జరుగుతుందని అంటున్నాడు. ఏంది ఇది, ఎందుకు వచ్చింది వీడిలో ఈ మార్పు అని వాడు చూస్తాడా? చూడ్డా? కనీసం మీ ఇంటిలో ఉండే వాళ్ళన్నా గమనిస్తారా? గమనించరా? మీలో ఆ మార్పు వస్తే అంటే ఇది కయ్యలోకి పారినట్లుగా, నీళ్లు పారినట్లుగా, కయ్యలో నీళ్లు పారింది కదా, కయ్యలోకి నీళ్లు పారినట్లుగా మన జీవితంలో మనం చేసే కార్యక్రమంలోకి ఇది రావాలి కదా. ఈ నీళ్లు ఆడ పారుతూ ఉంటే ఆడ పక్కలో ఉండేవాడు గుర్తిస్తాడు. వీడు పొద్దున్న లేచి ఏందేందో అనేవాడు ఇప్పుడు అనట్లేదే, అయితే వీడేమన్నా గాలి ఆడుతుందా లేదా అని వాడికి డౌట్ వచ్చి గమనిస్తారు. ఆఫీస్లో నేనుంటే ఆఫీస్లో మామూలుగా చెడాబడా అరుస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చేయరు, సగంగా చేయరు, అన్ని తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు అరసాలను వద్దా? అరస్తూ ఉంటాం. ఒకరోజు అరసకుండా గమ్మున కూర్చోన్నా నేను. వాళ్ళందరికీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి సార్ ఉన్నాడా లేదా అని రూమ్లోకి వచ్చినారు. సార్ ఉన్నాడా లేదా అని రూమ్లోకి వచ్చి చూసినారు. అందరూ కట్టకట్టుకొని వచ్చినారు. ఏంటంటే ఈరోజు ఏం సౌండ్లు ఏమి లేవు సార్, మీరు ఉన్నారా లేదని మాకు డౌట్ వచ్చింది అని అన్నారు. ఏం చేసేదమ్మా, మీరు చేయలేదు కాబట్టి ఇంక నేనే చేసుకుంటాను అని చెప్పి కూర్చొని ఉన్నాను. మీరు చేయాల్సిన పని చేయలా, కానీ పైన ఉండే వాళ్ళకు మేము రిపోర్ట్ పంపించాలి కదా. ఏం చేయాలనో, తప్పుడు రిపోర్ట్ పంపించాలనా లేదా ఒప్పు రిపోర్ట్ పంపించాలనా, మీ దగ్గర ఒకటి ఉంటుంది మా దగ్గర ఒకటి ఉంటుంది, ఎట్లా ఏం చేయాలని తలకాయ పట్టుకొని దీన్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను, దాన్ని రెడీ ఎట్లా చేయాలనో చూసుకుంటున్నానంటే వాళ్ళకి అప్పుడు కొద్దిగా అర్థమయ్యి, సార్ మీరు తిట్టేది నిజమే అని చెప్పి వాళ్ళంతా మళ్ళీ వచ్చి కూర్చొని ఏం చేయాలని చెప్పండి అని మళ్ళీ వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళు గుర్తించారు లేదా? మనం వాళ్ళను చెయ్యి అంటే వాళ్ళు చేయరు వాళ్ళు. పైగా వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను చేసింది కరెక్ట్ అంటారు. ఎవడైనా అంతే, నేను చేసేది కరెక్ట్ అంటాడు. నువ్వు సైలెంట్ అయిపో, ఇంట్లో కూడా నువ్వు కావాల్సింటే చూసుకో, నువ్వు సైలెంట్ అయిపో, వాళ్ళు అప్పుడు నిన్ను వచ్చి అడుగుతారు. నువ్వు సైలెంట్ కాకుండా ఎంతసేపు ఎదుటి వ్యక్తిని ఎత్తి పొడుస్తుంటే నువ్వు వ్యతిరేకమవుతావు, కానీ నిన్ను ఆశ్రయించరు. నువ్వు సైలెంట్ అయ్యి చూడు. సైలెంట్ కావాలంటే ఈశ్వరుడు ఏమి జరిపించాలన్నాడో అది జరిపిస్తాడు అని సైలెంట్ కావడం అంతే. మనం ఊరికే చేతగానున్న మాదిరి సైలెంట్ కావడం కాదు. అర్థమవుతుందా? చేతగానోడు సైలెంట్, నేను చెప్తే వాళ్ళు వింటారా అని సైలెంట్గా ఉన్నావు అని అనుకో, నేను చెప్తే వాళ్ళు వింటారా అని నువ్వు సైలెంట్గా ఉంటే నీ మనస్సు లోపల కొత్త ఉడికిపోతూ ఉంటుంది. అదే అట్లా కాకుండా ఈశ్వరుడు ఏమో చేపిస్తున్నాడు, చేయించుకొని నాకెందుకు, నేను ఉండేది ఉంటా, ఈశ్వరుడు ఏం నడిపిస్తున్నాడో చేస్తా. అర్థమవుతుంది ఈ పాయింట్. ఎక్కడికి వస్తుంది తెలుసా? మన జీవితంలోకి వస్తుంది. ఇది వస్తే అప్పుడు వాడు గుర్తిస్తాడు, వీళ్ళు ఎంతసేపు గట్టిగా మాట్లాడే వాళ్ళే ఏం అనట్లేదే, ఇప్పుడు అప్పుడు మనల్ని గురించి పట్టించుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆలోచన చేస్తారు, వీళ్ళు మార్పు వచ్చింది, ఎందుకు వచ్చింది? అప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు మీరు ఇలా ఉన్నారే? ఏమోలేమ్మా, ఈశ్వరుడు ఏం జరిగితే అది జరుగుతుంది మీరు అంటారు. అంటే భగవద్గీతను పట్టుకొని కాదు, అప్పుడు ఈశ్వరుడు ఏం జరిగితే అది జరిపిస్తాలే నువ్వు ఉండాడు అని అంటే, ఈ భావన ఎట్లొచ్చింది? భగవద్గీతను వింటున్నాడు అంటే భగవద్గీతను వింటే ఇట్లవుతుందన్నమాట అని వాళ్ళకి అర్థం కావాలా. అది తేవాలండి మార్పుని, అది డెవలప్మెంట్. అర్థమైందా? వీటికొచ్చి ఇంక వేరే విధంగా ఉంటే అది డెవలప్మెంట్ కాదు, వేరే విధంగా ఉంటే అది డెవలప్మెంట్ కాదు. మనసుల్లో మార్పు వస్తూ ఉందా లేదా? మనసుల్లో మార్పు రావాలి. మనసుల్లో మార్పు రావడం అంటే నువ్వు 10 మాలలు తెచ్చినావు, నేను 50 మాలలు తెస్తా, ఇది కాదు. నువ్వు పెద్ద మాల తెచ్చినావు, నేను ఇంకా పెద్ద మాల తెస్తా, ఇదేంది? ఇది మూఢత్వం. ఇది ఇట్లా కాదు. భగవంతుడు ఈశ్వరుడు
సర్వము ఉన్నది ఈశ్వరుడే అనే భావనను కల్పించాల, తెప్పించు, వాళ్ళ మనసులో ఆ భావాన్ని చూపించు. అది చూపిస్తే అది నిలుస్తుంది. ఒక్కసారి నిలిచిందా అది ఇంక పోదు. అట్లా చేయాలి. ఎంతో పండేసి పంగనామాలు పెడితే ఎంతసేపు ఉంటుంది? అర్థమవుతుందా? అలా పెట్టద్దు. ఉన్న తత్వాన్ని తెలుసుకునేటట్లు చేయి. అది ఇప్పుడు ఏమవుతుంది? నా అంతట నాకు ఇది ఈశ్వరుడా జగత్తా? నోటితో అనడం వేరే, నిజంగా అనిపించడం వేరే. అర్థమవుతుంది ఆ విషయం. ఇదంతా ఈశ్వర వైభవమే. ఈశ్వర వైభవమే అనేది మనస్సుకు వివేకంతో కలిగితే ఈశ్వరుడు, ఈశ్వర వైభవం మనస్సుకు ఆ అనుభవం కలిగితే, అనుభవం కలగకుండా పైకి చూడు ఇదంతా ఈశ్వరుడేనంటే సడన్గా ఆడొక పిల్లు ఒకటి అడ్డం వస్తుంది, నల్ల పిల్లు వస్తుంది. అది కూడా నాకు నిన్నలా మొన్న నల్ల పిల్లు ఒకటి వచ్చింది. నేను కూర్చొని క్లాస్ అయిపోయింది, 9:30 క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఏదో స్వామీజీ తింటూ ఉన్నా. నేను బయట అంతా గమనించలా, నల్లగుందండి పిల్లి. నల్లగుండే పిల్లి వచ్చి ఆడ కూర్చొని నన్నే ఇట్లా చూస్తా అనింది. ఎంతో సౌండ్ చేసుకుంటా ఉండదు లేని అనుకున్నా. అది కరెక్ట్గా ఎందుకో మళ్ళా రెండోసారి సౌండ్ చేసింది. చూస్తే నల్లగా ఉంది పిల్లి. ఎట్లుంది తెలిసిన నల్ల పిల్లి, చిన్నగా ఉంది, అంత ఉంది. నాకల్లా ఇట్లా చూస్తుంది. మామూలుగా అయితే ఏమనిపిస్తుంది? టైం చూడే ఎంత, 9:30 పైన. ఎవరు లేరు అంటే ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు. నేనైతే ఈవిడ చూసుకొని ఉండా, ఏం లేదు. సడన్గా ఇట్లా చూస్తే ఎట్లుంది? ఏమనే మాత్రం ఫీల్ అనేటువంటిది కూడా కలగలేదు నాకు. అన్న పరిగెత్తిపోయింది. లేకుండా మామూలుగా కన్నా అంటే ఏంద్రీ ఇది నల్ల పిల్లి, అందులో నన్ను చూస్తుంది ఇట్లాగా ఏంటి అనిపించిందా? కించిత్తు కూడా అనిపించలేదండి, కించిత్తు కూడా అనిపించలేదు. ఇది ఎందుకు వచ్చింది ఏంటి అని కూడా అనిపించలేదు. వెంటనే అంటే వెళ్ళిపోయారు. చూడండి ఎట్లా ఉంది. అట్లా రావాలా అంటే అది కూడా ఈశ్వరుని యొక్క వైభవమే. అది రావాలి, ఆ భావనతో ప్రకటన కావాలి. అలా కాకపోతే వెంటనే ఏమైంటుంది? మామూలుగా అయితే అది ఒంటరిగా ఉండి నల్ల పిల్లి కనిపించి మీకు చెప్తే ఏమనిపించలేదా? దాన్ని కథలుగా ఇంకా చెప్పడం జరుగుతుంది. అంతా దయ్యమే కూడా వచ్చిందనుకో, దయ్యం కూడా ఏంది? దయ్యం వచ్చిందంటే కూడా ఒకవేళ ఆ దయ్యానికి కూడా ఆధారంగా ఉండేది ఆత్మేనా, ఇంక వేరే ఏమన్నానా? ఈశ్వరుడే. దయ్యం వచ్చింది, ఆహా ఈశ్వర వైభవంగా నువ్వు వచ్చినావు. నువ్వు దేనివల్ల నిలబడి ఉన్నావయ్యా? నువ్వు కూడా ఆత్మస్వరూపమే, నువ్వు నన్ను ఏం చేయలేవు అంటే ఇప్పుడు అదేమవుతుంది? ఓరే నాయన నేను వస్తేనే వీడేం చేయలేదంటాడు. వీడు గడ్డుకు మించినోడుగా ఉన్నాడు నేను అనుకొని అది కూడా సైలెంట్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఆ భావన రావడం అనేది చూడు, దాన్ని సమాధానం అంటారు. సమాధానం అంటే మనస్సు నిశ్చయమగుట. అంటే నిశ్చయం ఎట్లయింది? వివేకముతో, విచారణతో అనుభవమునకు వచ్చుట. అనుభవానికి వస్తే అప్పుడు నిశ్చయం అవుతుంది. అది అనుభవానికి రాకుండా పోతే అదేందో చెప్తారు చూడండి. ఒక రామచిలకలకి వీళ్ళు ఏం చేశారంటే ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఒక కథ చెప్పించినారు. ఏమంటే మీరు ఎగురుతూ పోతారు కదా, ఎగురుతూ పోయినప్పుడు అట్లా పోతున్నారు అనుకోండి, వల వేసి పట్టేవాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? కింద వల వేసి ఉంటాడు.
అక్కడ కొన్ని గింజలు చల్లుంటాడు. ఇవి తినేటువంటి గింజలు ఏమున్నాయో ఆ గింజలను చల్లుంటాడు. ఆ గింజలను చల్లుంటాడు. ఆ గింజలను తినేదానికి దిగకూడదు. ఆ గింజలను తిని ఒకవేళ తినాలనే భావన కలిగి దిగితే, ఆ గింజలను తింటూ ముందరికి వెళితే ఆ వల ఉంటుంది. వలలో చిక్కులుకుంటావు. వల్ల చిక్కులుకుంటే వాని వల్ల పడిపోతావు. అప్పుడు నీ జీవితం పూర్తి అవుతుంది అనేది కథ. ఎవరికి చెప్పినాడు? ఈ చిలకలు ఉన్నాయి కదా ముందర, ఆ చిలకలకు చెప్పినాడు. ఈ చిలకలు రోజు దాన్ని చెప్తాయి. అంటే చిలకలు రోజు చెప్తున్నాయన్నమాట. ఏమని? మనము ఎగురుతూ పోతూ ఉంటే పైనుంచి చూస్తే కిందలో ఎక్కడైనా గింజలు కనిపిస్తే వాటి కోసం దిగితే అక్కడ ముందర వల ఉంటుంది. వీడు వల వేసి పన్ను ఉంటాడు. ఆ గింజలు తింటూ వల్లేకపోతే ఆ వలలో చిక్కులుకుంటాం. మనం వలలో చిక్కులుకోకుండా ఉండాలా. ఇది కథ. ఇవి రోజు ఒప్పిస్తున్నాయి. ఇవి బయట పోయి ఏదో వస్తున్నాయి. ఒకరోజు పోయినాయి. ఇంతసేపు కథ చెప్పిన ఇంట్లో పైకి పోయినాయి. పైకి పోయి ఎగరతా పోతాండాయి. ఈ కథ ఇప్పుడు చెప్పిపోయినాయి. కానీ పైన పోతా ఉంటే కింద గింజలు కనిపించినాయి. ఏం చేసినాయి? ఇవి పైనుంచి దిగినాయి. గింజలు తినకూడదు అని చెప్పినాయి అక్కడ. ఇప్పుడు ఏం చేసినాయి? గింజలు తిన్నాయి. గింజలు తిని ఏం చేసినాయి? వల్ల తగులుకున్నాయి. వల్ల తగులుకొని అరబడిపోయినాయి. ఎంతసేపు చెప్పిన కథ ఏమైంది? కథ ఎవరు చెప్పింది? అవే చెప్పినాయి. పోయి తగులుకునింది ఎవరు? అదే. అంటే ఇప్పుడు వీటికి ఏమన్నా అర్థమైనట్లా? ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదు. అంటే సమాధాన పడలేదు. ఆ మనస్సు సమాధానము చెందలేదు. సమాధానం చెందితే చూస్తాయి. గింజలు ఉన్నాయి, దాని పక్కలోనే వల ఉందా లేదా చూడాలా. చూస్తే వల ఉంది అంటే ఇది నన్ను పట్టేదానికి వేసిన వల గుర్తించి అటు నుంచి వెళ్ళిపోవడం. దాన్ని దాటుకొని వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా? అది కథ యొక్క ఉద్దేశం. కథ ఉద్దేశం అది వాళ్ళకి అర్థమైనట్లు, అది సమాధాన పడినట్లు. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు కర్మ. నేను కర్త అవుతున్నాను లేదా? నేను కర్మ చేసినప్పుడు కర్త అయితే ఏమవుతాడు? దాంట్లో బురదలో దిగినట్లే. బురదలో దిగితే బురద నీకు అంటుకోకుండా ఉంటుందా? బురదలో దిగినావంటే, కాలు పెట్టినావంటే కాలుకి నీ బురద అంటుకునేది. నువ్వు కర్త అయిపోయినావు. కర్త అయిపోయినావంటే ఇంక అయిపోయి. లాగేసింది బురద లాగేస్తే ఏమవుతుంది? ఇంకా దాంట్లో పడిపోతాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? కర్త కాకుండా ఉండుట ఎట్లా? కర్త కాకుండా ఉండుట ఎట్లా? భోక్త. కర్త అయినప్పుడు భోక్త అవుతున్నాడు. భోక్త అయితే దాంట్లో బంధం ఓడిపోయాడు కదా. ఆడ ఎట్లా జరగాలనో, ఇట్లా జరగాల, ఇది జరగాల, అది జరగాల, ఈ విధంగానే ఉండాలా, ఇట్లా చేసి తీరాలంటే భోక్త. నువ్వు భోక్త అయితే దాంట్లో బంధింపబడిపోయినావు. భోక్త నేను కాదు. ఏమి జరగాలనుందో, ఎట్లా జరగాలనుందో నువ్వు అనుకున్నట్లు జరుగుతుందా? ఈశ్వరుడు జరిపిస్తున్నాడు. ఈశ్వరుడు జరిపిస్తున్నాడు. జరుగుతున్నదంతా ఎవరి వల్ల జరుగుతుంది? ఈశ్వరుడే. సర్వం ఈశ్వరుడే. సర్వం ఖల్విదం బ్రహ్మ. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత. శాంతంగా ఈశ్వరుని చూస్తూ ఉండుటయే. ఇది తెలిసిన వాడు చేసే పని అది. ఏమండి? ఏమన్నా నేను చెప్పేది అర్థమవుతుందా? బుర్రకి ఏమన్నా పడతా ఉందా? ఇలా చూస్తూ శాంతిగా ఉండగలుగుట, అది సమాధానపడుట. అర్థమవుతుందా? సమాధానము, అది సమాధానం. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటారో చూద్దాం.
సమాధానం కిం, చెప్పండి. చిత్తైకాగ్రత. చిత్తైకాగ్రత అంటే చిత్తం ఏమైపోయింది ఇప్పుడు? నిశ్చలమవుతుంది. అక్కడ చెప్పింది శంకరాచార్య స్వామి వారే. ఇక్కడ ఇంకొకటి అపరోక్షానుభూతి. దాంట్లో నిగమాచార్య, చెప్పండి. వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత చిత్తైకాగ్ర్యంతు సల్లక్ష్యే సమాధానం ఇతి శ్రుతం. నిగమాచార్య వాక్యేషు భక్తి. భక్తి అంటే ప్రేమ. నిగమము అంటే శాస్త్రం. ఆచార్యుడు అంటే గురువుగారు. గురువుగారు శాస్త్రము చెప్పినటువంటి దాని యందు ప్రేమ అంటే దాన్ని నేను ఆచరిస్తాను, ఏమైనా జరగని, ఎన్ని కష్టాలన్నా జరగని, ఎన్ని నష్టాలన్నా జరగని అని పట్టుకోవడం ఉందే అది శ్రద్ధ. తరువాత చిత్తైకాగ్రంతు సల్లక్ష్యే, చిత్తము ఏకాగ్రమగుట కొరకు. చిత్తము ఏకాగ్రమగుట ఎట్లవుతుంది? సల్లక్ష్యే, సత్ లక్ష్యే. సత్ ఉన్నటువంటిది ఏమిటి? ఉన్నటువంటిది ఈశ్వరుడా లేకపోతే వేరేనా? ఉన్నటువంటిది ఈశ్వరుడే. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. 10వ అధ్యాయం. అహం సర్వస్య ప్రభవః. ప్రభవః ఏమైనా జరగనిగాక, ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? నా వలన జరుగుతుందని తెలుసుకో. ఇతి మత్వా, ఇట్లని భజంతే. భజంతేనంటే దానిని గుర్తించి దానికి విలువనిచ్చుట. దేనికి విలువనిచ్చుట? ఏమో జరుగుతుంది. ఎవరు చేపిస్తున్నారు? ఈశ్వరుడు చేపిస్తున్నాడు. నువ్వు సైలెంట్గా ఉండి అప్పుడు అది జరుగుతుంటే అది ఈశ్వరుడు జరిపిస్తున్నట్లు లెక్క. ఈశ్వరుని గుర్తించాలంటే అది అర్థమవుతుందా? నువ్వు సైలెంట్గా ఉండి నీ ద్వారా కూడా చేపిస్తాడు ఈశ్వరుడు. నువ్వు సైలెంట్గా ఉంటే నీ ద్వారా ఏమి జరిపించాలనో అప్పుడు వస్తుంది. అది జరిపించాలనంటే అప్పుడు నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అది జరిపించేటువంటిది ఈశ్వర నిర్ణయం. నీ ఒకని నిర్ణయం తీసుకుంటావే అదేమిటి? అది నీ మనో నిర్ణయం. విషయం అర్థమవుతుందా? నా విషయంలో నేను సైలెంట్గా ఉండట, నా విషయంలో నేను సైలెంట్గా ఉండట. అప్పుడు జరిగేది ఎవరు చేపిస్తున్నారు? ఈశ్వరుడు చేపిస్తున్నాడు. ఇంకా వేరే వాళ్ళ విషయంలో జరగాలని అనుకోండి, అప్పుడేం చేయాలి? అప్పుడు నేను నిర్ణయం చేయొచ్చా? నేను నిర్ణయం చేయకూడదు. నలుగురు కలిసి నిర్ణయం చేయాలి. అది ఈశ్వరుడు చేసే నిర్ణయం. సరేనా? నలుగురు కలిసినప్పుడు ఒకవేళ మనం ఎట్లా చేస్తామో చెప్పండి అనే నిర్ణయానికి వచ్చిందనుకో, శాస్త్రం ఏం చెప్తా ఉంది? అప్పుడు శాస్త్రం అర్థమవుతుందా? శాస్త్రం పట్టుకొని ఈ ప్రకారంగా నిర్ణయం చెయ్యాలని చేస్తే అది ఈశ్వర నిర్ణయం. ఇలా వెళ్ళడం ముందే ఇది సమాధానం, ఇది సమాధానం. అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ. ఈశ్వరుని తత్వం అంతా ఉండేది ఈశ్వరుడే.
అంతా ఉండేది ఈశ్వరుడే. అప్పుడు అక్కడ ఈశ్వరుని తత్వం బాగా ప్రకటమవుతుంది. ఈశ్వరుని తత్వం అక్కడ బాగా ప్రకటమవుతుంది. అప్పుడు అక్కడ ఎవరైనా వచ్చినా కూడా అక్కడ ఆనంద స్వరూపంగా ఉండగలుగుతారు. అంతటి వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. అర్థమైందా? అహింసా సన్నిధౌ వైరత్యాగ, అహింసా సన్నిధౌ వైరత్యాగ. ఇది పతంజలి మహర్షుల వారి యొక్క యోగ సూత్రం. ధర్మస్థలం విన్నారు కదా? ధర్మస్థలంలో ఎందుకు ధర్మస్థలం అని పేరు వచ్చింది దానికి? అక్కడేదో ఒక కొలను ఉండింది. ఆ కొలనులో పులి ఆవు రెండు నీళ్లు తాగినాయి. అంటే శత్రుభావన లేదు. శత్రుభావన లేకుండా అంత బాగా ఉండినాయి. అందువలన అది ధర్మస్థలము అని అక్కడ పేరు ప్రఖ్యాతి చెందినది. అంటే అంత ధర్మంగా ఉండినారు. అవి అలా ఉండినాయంటే అక్కడెవరో ఒక మహాత్ముడు అహింస యొక్క ప్రభావంతో అలా ఉండినారు. ఆ అహింసా ప్రభావము అలా ప్రకటమైనది. అక్కడే కాదు, ఇక్కడ కూడా మనం అహింసా ప్రభావాలుగా ఉంటే, అంటే అహింస అనేటువంటిది సత్ అంటే సత్, ఉన్నది ఈశ్వరుడే. ఓం తత్ సత్ అంటాం కదా, ఓం తత్ సత్ అంటాం కదా. ఓం అంటే ఓం, తత్ అంటే ఉన్నది, సత్ అంటే అదే ఏదైతే ఉన్నదో అది సత్. ఆ బ్రహ్మయే ఉన్నది, ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుని యొక్క స్వరూపం ఈశ్వర భావనతో ఉండుట. ఈశ్వరుడే చేపిస్తున్నాడనేది అనుభవములోనికి తెచ్చుకొనుట, అలా తెచ్చుకొని ఉండుట, అది సమాధానం. సరే, దాని గురించి చూడండి. ద్వైత భావ విముక్తోస్మి, ఉపనిషత్ వాక్యాలండి. ఉపనిషత్ వాక్యాలు. ఇప్పుడు మీరు భోజనం చేసినారనుకోండి, మీరు భోజనం చేస్తే కడుపు నిండిందా లేదా? ఎట్లా తెలిసింది? నీకు తెలిసిందిగా. కడుపు నిండిందని ఎవరికి తెలిసింది? వాడికే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను సమాధాన పడినానని నాకు ఎలా తెలిసేది? అది కూడా ప్రశ్న కదా. నేను సమాధానము పడినాను ఎట్లా తెలిసేది? దానికి సమాధానం చూడు ఇప్పుడు ఇక్కడ. ద్వైత భావ విముక్తోస్మి. ద్వైతం అనేటువంటి భావన విముక్తోస్మి. ద్వైతం అనేది లేదు ఇప్పుడు. ద్వైత భావనలో ఉండాడంటే వీడికి బ్రహ్మను గురించి తెలిసిందా? ఈశ్వరుని గురించి తెలిసిందా? తెలియలేదు. ఈశ్వరుడు వేరే, నేను వేరే అని ఎంతవరకు ఉన్నాడో వాడికి సమాధానం కలగలేదు. ఈశ్వరుడు అంటే ఎవరిప్పుడు? ఈశ్వరుడు వేరే, వీళ్ళందరూ ఎదురుగా కనిపిస్తుండేది వేరే. వీళ్ళు వేరే, ఈశ్వరుడు వేరే, నేను వేరే. ఇది ద్వైతం. వీళ్ళందరి రూపంలో ఉన్నది ఈశ్వరుడే, వీళ్ళందరూ రూపంగా మాట్లాడుతూ ఉన్నది ఈశ్వరుడే. అనేక బాహూధర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే పరమేశ్వర, అందరి వక్త్రముల రూపంగా నువ్వే ఉన్నావు, అందరి ముఖముల రూపంగా నువ్వే ఉన్నావు, అందరి శరీర రూపములుగా నువ్వే ఉండదు. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అంతా ఈశ్వరుడే. ఈ శరీరము ఈశ్వరుడే, ఇది కూడా ఈశ్వరుడే. ఇప్పుడు ఏమైంది? ద్వైతం ఏమైంది? ద్వైత భావన విముక్తోస్మి. అర్థమవుతుందా? సచ్చిదానంద లక్షణ, సత్ చిత్ ఆనంద లక్షణ. వీడిలో సచ్చిదానంద లక్షణ చెప్పుకున్నాం కదా.
బ్రహ్మజ్ఞానావళిలో సచ్చిదానందం గురించి చెప్పుకున్నాం కదా. సత్ ఉన్నది అదే, చిత్